శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ పెడుతున్నారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చెప్పుకుంటాం 2026 మీ రాశిలోని కుజుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో వచ్చాడు. వచ్చాడంటే ఉన్నాడని అర్థం. 16 జనవరి నుండి 23rd ఫిబ్రవరి వరకు కూడా అండి, ఈ 40 రోజులు కూడా ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో ఉంటాడు. అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా 2 గ్రహాలు ఉచ్చ స్థితిలో బలమైన గ్రహాలు, అంటే గురు బలం బాగుండడం వల్ల, మీ రాశి కూడా గురు బలం ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పైగా మీకు లాభాధిపతి మీ రాశిలో ఉన్నాడు. అంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుందండి. మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో ఉత్సాహము ఎక్కువ, ఉరకలు వేస్తూ పని చేసేస్తూ ఉంటారు. స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది, భయపడరు. అదృష్టం. రాహు ద్వితీయ భావంలో ఉన్నాడండి. ద్వితీయ భావంలో రాహు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది కలిగిస్తుంటాడు. అదే లేడీస్కి మాత్రం ధనప్రాప్తి కలిగిస్తుంటాడు, మంచి భర్తనిస్తాడు, మంచి గృహిణిగా, మంచి ఆదర్శవంతురాలుగా ఉంటారు చూసారా. రాహు ద్వితీయంలో ఉంటే అతను మ్యాగజైన్లో చదివాను నేను చోట. సో ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. 2nd హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు. శనితో కలిసి కుజుడు మళ్ళీ ఇందాకేమో శని కుజుడు మీ రాశిలో ఉన్నాడు చెప్పాం జనవరి. అలాగే ఏప్రిల్ నెలలో అంటే జనవరి 2026 ఏప్రిల్ 2nd నుండి అలాగే మే 10వ తారీఖు వరకు కూడా కుజుడు 3వ భావంలో ఉంటాడు. శనితో పాటు కలిసి ఉంటాడు. శని వక్రగతిలో ఉన్నాడు, జూలై నుంచి స్టార్ట్ అయిపోతాడు. వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు శుభఫలితాలు ఇవ్వడండి. కానీ మీ రాశిపతి కాబట్టి
ధైర్యాన్ని ఇస్తాడు. కుజశనుడు ధైర్యం. కానీ ప్రయాణాల్లో పడిపోతారు మీరు. పడిపోవడమో, దెబ్బలు తగలడమో, షార్ట్ జర్నీస్ జరుగుతాయండి మీకు. దెబ్బలు తగలడానికి అవకాశం లేకుండా మీకు ఇంకా చెప్పాలంటే నీటి వల్ల ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఉంది. అందుకని నీటి వల్ల సముద్రం జోలకి, స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి కూడా అలాగే ఉంది. తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ మీకు బహుశా వాళ్ళకు కూడా దెబ్బలు తగలడము, ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ జరగవు. ఎందుకంటే గురుడు సాక్షాత్ గురుగ్రహమే తన ఓన్ హౌస్ని కుజశీలని కంట్రోల్ పెడుతూ చూసుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ. గొడ్డలతో పోయేదానికి గోటుతో పోయిందని సామెత అంటారు. అలాగా విపరీతమైన యాక్సిడెంట్స్, మునిగిపోవడం అటువంటి కాకుండా చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అది కూడా ఉండకపోవడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది. భూములు, వాహనాలు కొనుక్కుంటారు. రైతులకు కూడా అద్భుతమైన యోగం అని చెప్పచ్చు. అలాగే పంచమ అంటే పుత్ర సంతానం విషయంలో కంటే పుత్రులు కానీ సంతానం విషయంలో మాత్రము శనీశ్వరుడు చూస్తున్నాడు. శని ప్రభావం వలన సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. శనీశ్వరుడు ప్రభావం వలన సంతానానికి ఆటంకాలు కలగడం కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురుడు సప్తమ స్థానంలోకి జూన్ నుంచి వస్తున్నాడంటే అమ్మ బాబోయ్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాడు. ఉచ్చస్థితిలో ఉంటాడు కదా. 12వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు సప్తమంలో, 12వ ఇంటి వాడు సప్తమంలో అంటే ఫారిన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్తారు, అవకాశాలు ఉన్నాయి. పైగా సప్తమ స్థానంలో గురుడు ఉండి కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. సరే, ఇందాక మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు చెప్పడం, 3వ భావంలోనే కుజుడు ఉన్నాడు, అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన యొక్క రోల్ని. అంటే నీచ స్థితిలో ఇందాక వచ్చే స్థితి గురించి చెప్పాం, ఎగ్జాల్టేషన్ గురించి చెప్పాం. ఇప్పుడు నీచ స్థితి గురించి చెప్తున్నాం. ఇందాకేమో శనితో కలిసిన కుజుడు ఫైటింగ్స్ ఉంటాయి, గ్రహయుద్ధం. కుజుడే గెలుస్తాడు అనుకోండి. కుజుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే మే నెలలో కుజుడు ప్రభావం ఎక్కువ గెలుస్తాడు. సరే, పక్క పెడితే గురుడు సప్తమాలు ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు, శుభవార్తలు, శుభాలు జరుగుతాడు మీ ఇంట్లో. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి భూములు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. సరే, ఈ కుజుడు ఎప్పుడు వస్తున్నాడంటే సెప్టెంబర్ 18 నుంచి అనుకుందామండి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు, అంటే ఆల్మోస్ట్ ఉంటాడు 13 వరకు ఉంటాడు. సో ఈ కాంబినేషన్ అంటే మీకు గురుకుజులు నీచభంగ రాజయోగం అవ్వడము, గురుమంగళ యోగం అవ్వడము వలన సప్తమం వృద్ధి అవుతుంది. అంటే త్వరగా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మంచి భర్త భార్య దొరుకుతారు. అన్యోన్య దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో కాన్ఫ్లిక్ట్స్, దెబ్బలాట్లు, మనస్పర్ధలు, విభేదాలు ఏముండవు. చక్కగా ఉంటారు. పైగా విహారయాత్రలు చేస్తూ ఉంటారు. ఆభరణాలు కొనుక్కుంటారు. మీ తోటి పనివారు మీ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇంత బాగుందండి. పైగా సప్తమ స్థానంలో గురుకుజుల వల్ల మీరు భూములు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. విహారయాత్రలు చేస్తారు. సరే, పక్క పెడితే సప్తమ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అష్టమ స్థానంలో గురుడు వస్తున్నాడు కదా. మరి అంటే 12th హౌస్లో అష్టమంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 30 అక్టోబర్ నుంచి ఉంటాడండి. 30 అక్టోబర్ నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. సింహంలో గురుడు మంచివాడే, డౌటే లేదు. కేతు కూడా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీకు అష్టమ స్థానం అయింది. అష్టమ స్థానం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగరు ప్రాబ్లం అంటారు సార్, బాడీలో షుగర్ ఎక్కువైపోయింది అంటుంటాం. అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి గురుడు కారకత్వం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడానికో, అయితే మీ హెల్త్ ఇష్యూస్ రావడానికో, దీర్ఘకాలిక రోగాలు అనేవి అంటుంటాం. అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే భాగ్యస్థానం శని చూస్తున్నాడు. భాగ్యస్థానం శని చూస్తున్నా కూడా అండి మీ నాన్నగారికి కానీ, మీ వ్యాపారాల్లో కానీ, శని కారకత్వంలో వ్యాపారాలకు కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంత డెవలప్మెంట్స్ ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ 10th హౌస్ ప్రొఫెషన్ మాత్రము మీకు బాగుందండి. అంటే మీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతం, అందులో డౌటే లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగం వలన ప్రమాదాలు ఏం లేవు వాళ్ళకి. ఉద్యోగాల వల్ల ప్రమాదాలు లేవు, డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ అనుకున్న ప్లేస్ కంటే మీరు అనుకోని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా రంగం, టెలివిజన్ రంగం ఉంటుంది సరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే గురుడు కాంబినేషన్ వలన చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్కి బాగుండము. డాక్టర్స్ కుజుడితో కలిసి గురుడు కర్కాటకం, వాళ్ళు బాగుండము. అలాగే న్యాయశాస్త్ర కోవిదులకి, న్యాయశాస్త్రం ఉన్న వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రం, ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉండే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమస్థానం కాబట్టి.
దశమానికి గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారు బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా లాభస్థానం కూడా గురుడు ఉంది కాబట్టి చూస్తున్నాడు కాబట్టి బాగా డెవలప్మెంట్స్ మీకు అధికంగా ఉంటాయనడం సందేహం లేదు. ఏదేమైనా మీ రాశి వారికి, మకర రాశి వారికి గురుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకు కుజుడు కూడా చాలా బాగున్నాడు. మీరు మేధా దక్షిణామూర్తి వారిని, అలాగే మీరు దత్తాత్రేయ స్వామివారిని కొలవండి. కుజుడిని పలకరించడం, కొలవడం మాత్రం మర్చిపోకూడదు. కుజుడిని మీరు శ్రద్ధగా ఆయన స్వామిని పూజించాల్సిందే. ఎందుకంటే నిత్యస్థితిలో ఉన్నా, ఉచ్చస్థితిలో ఉన్నా కుజుడు సరిగ్గా కలిసినా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు శివాభిషేకాలు, విష్ణు ఆరాధన మర్చిపోకూడదు. అమ్మవారి పూజలు, ఈ 3 ఇంపార్టెంట్ అండి. అలాగే మీరు యమునా పుష్కరాల స్నానం చేయబోతున్నారు, చేస్తారు కూడా. పుష్కర స్నానం జూన్ 2 నుంచో 1 నుంచో తారీఖు ఉందండి. సో అక్కడి నుంచి మీకు పుష్కర స్నానం స్టార్ట్ అవుతుంది. చక్కగా మీరు వెళ్తారు, పుణ్యం సంపాదించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు, వాడ్రే ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.